పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో పరిస్థితులు చూసాం కదా. ఇక మరో నాలుగో కీలక రాష్ట్రం అస్సోం. అస్సోంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రస్తుతం మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉన్నాయని చెప్తున్నాయి. మరి 2016, 21లో ఏం జరిగింది? అప్పుడు ఈక్వేషన్స్ ఏంటి? అలాగే ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుందా? ఏం జరగబోతోంది? దీనికి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో మనం 3 రాష్ట్రాలకు సంబంధించిన అనాలిసిస్ చూసాం. నాలుగో కీలకమైన రాష్ట్రం అస్సోం. అస్సోం సంబంధించి మనం చూస్తే అస్సోం ఫలితాలు 2016లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అస్సోంలో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి ఛాన్స్ ఉండేది. అంతకుముందు ఏజీపీ అస్సాం గణ పరిషత్ లాంటి పార్టీలు అక్కడ కొంత అధికారాన్ని చూసే. కానీ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సోంలో ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి 86 సీట్లు వచ్చాయి. మొత్తం 126 అసెంబ్లీ సీట్లున్న అస్సోంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి 86 సీట్లు వచ్చాయి. 41.59% ఓట్ల శాతం నమోదైంది 2016లో. కాంగ్రెస్కు 26 సీట్లు వచ్చాయి 2016లో. 30.96% ఓటింగ్ శాతం నమోదైంది. ఇతరులు 14 స్థానాల అధికారంలోకి వచ్చారు. 27.45% ఓటింగ్ శాతాన్ని నమోదు చేశారు. ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ ఇతరులు కలిసినా కూడా అటు భారతీయ జనతా పార్టీని నిలువరించలేని పరిస్థితి అయితే అటు అస్సోం పరంగా మనకి ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ పరంగా మనం చూసుకునేటప్పుడు 64 సీట్లు రావాలి. 64 సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఇక్కడ అధికారంలో చేపట్టే పరిస్థితి. మరి 2016లో పరిస్థితి ఎలా ఉంటే 2021లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2021కి వచ్చేసరికి కూడా మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. 75 సీట్లు సాధించింది. మ్యాజిక్ ఫిగర్కి పోల్చుకుంటే 11 సీట్లు అదనంగా వచ్చాయి. 44.51% ఓట్లు నమోదయ్యాయి. కానీ కాంగ్రెస్ 2016తో పోల్చుకుంటే 2021లో కొత్తగా మెరుగైన ఫలితాలే చూపించింది. పర్సంటేజ్ ఆఫ్ ఓటు కూడా పెరిగింది. 50 సీట్లు వచ్చాయి. ఇతరులు ఒక స్థానంలో గెలిచారు. బట్ 2016, 2021 కంపారిజన్ ఒకసారి చూద్దాం. అస్సోంకి సంబంధించి 2016, 2021 కంపారిజన్ చూస్తే అస్సోంలో భారతీయ జనతా పార్టీ 2016లో, 2021లో రెండు సందర్భాల్లో అంటే వరుసగా 2 సార్లు అక్కడ అధికారంలోకి వచ్చింది. 2016లో 86 వచ్చాయి. 2021లో 75 సీట్లు వచ్చాయి. కొంత 2021కి వచ్చేసరికి మనం చూసుకుంటే ఒక 11 సీట్లు తగ్గాయి. బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే కాంగ్రెస్ అలియన్స్ ఇక్కడ అస్సోంలో 2016లో 26 సీట్లు వస్తే 2021లో 50 సీట్లు వచ్చాయి. అంటే కొంత మెరుగైన ఒక రకంగా డబుల్ వచ్చాయి. 2016లో వచ్చిన సీట్ల కంటే 2021లో సీట్ల సంఖ్య డబుల్ వచ్చింది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. కానీ ఇక్కడ 2016లో ఇతరులు 14 స్థానాలు గెలిస్తే 2021లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చాయి కాబట్టి ఇతరులు కేవలం ఒక స్థానంకే పరిమితమయ్యారు. మరి 2016తో పోల్చుకుంటే 2021కి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో మనకు ఫలితాల్లో తేలబోతోంది. కానీ మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఈసారి అస్సోం మళ్ళీ బీజేపీదే అని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈసారి అస్సోంలో కాషాయ జెండా ఎగరటం, రెపరెపలాడటం అనేది ఖాయంగా కనిపిస్తుంది అనేది మెజార్టీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరి అంచనాలు నిజం కాబోతున్నాయి లేదనేది మరికొద్ది గంటల్లో మనకి రాబోతున్న ఫలితాల్లో తేలబోతుంది. కానీ దాదాపు అంటే ఒక ఎగ్జిట్ పోల్ సంస్థలో దాదాపు 85-90% అస్సోంలో దాదాపు భారతీయ జనతా పార్టీదే ఈసారి కూడా అని చెప్తున్నాయి. కాబట్టి ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి ఇది కొంత ఊపినిచ్చే అంశం. ఎందుకంటే తిరిగి పాండిచ్చేరిలో ఎన్డీఏ అధికారంలో ఉంది. తిరిగి ఎన్డీఏ అక్కడ నిలబెట్టుకుంటుంది. అస్సోంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. అక్కడ తిరిగి ఎన్డీఏ నిలబెట్టుకుంటుంది అనేది కొంత ఆసక్తికరమైన అంశమే. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కనుక ఒకవేళ గెలిస్తే ఎన్డీఏ గెలిస్తే అది బోనస్సే. ఎందుకంటే ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు కాబట్టి. కేరళలో అసలు అధికారంలోకి వచ్చే వాతావరణమే లేదు, రూల్డ్ అవుట్. తమిళనాడులో కూడా ఆ పరిస్థితి అక్కడ లేదు. అందుకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పోయేదేమీ లేదు. కానీ అస్సోంను అంటే ఎన్డీఏ ఆల్రెడీ అధికారంలో అస్సోం నిలబెట్టుకోవటం అనేది ఒక ఖచ్చితంగా ఒక పాజిటివ్ మార్కే. అలాగే పాండిచ్చేరిలో తిరిగి ఎన్డీఏ అధికారంలో నిలబెట్టుకోబోతుందని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్తున్నాయి కాబట్టి ఫలితాల్లో అది నిజమైతే అది కూడా కొంత ఒక పాజిటివ్ పాయింట్గానే మనం చూడాలి. ఇది అస్సోంకి సంబంధించి ఎనాలిసిస్.